వాక్యం అంటే ఉత్సుకత అంటే ఆసక్తి ఉండాలి. 2 వాక్యాన్ని పరిశీలించాలి. 3 వాక్యాన్ని భుజించాలి, అవసరమైతే భక్షించాలి. 4 వాక్యాన్ని నెమర వేసుకోవాలి. 5 వాక్యాన్ని ప్రయోగించాలి. బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే వాక్యాన్ని స్థిరపరచుకోవాలనే ప్రయాస కానీ వాక్యాన్ని స్థిరపరచుకోవాలనే సంకల్పం కానీ ఎవ్వరికి ఉండదండి. హృదయంలో వాక్యమును ఎందుకు స్థిరపరచుకోవాలి, ఎలా స్థిరపరచుకోవాలి? నామున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలను మనం ధ్యానించుకొని ఈరోజు మన ధ్యానాంశంలోకి వెళ్దామండి. మనం ధ్యానించుకుందాం అనుకుంటున్నటువంటి ఆ పదాలు ఏమిటి అంటే హృదయము, మనస్సు, అంతరంగము. ఏంటండి? హృదయము, మనస్సు, అంతరంగము. ఈ 3 పదాలు మనం ధ్యానించుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. ఎందుకంటే ఈ 3 పదాలు మనకి బైబిల్లో తారసపడినప్పుడు మనము దానికి ఏ విధంగా స్పందిస్తామంటే, చూడండి, హృదయము అంటే మనం ఏమనుకుంటామండి? గుండె అనుకుంటాం. హృద్రోగ నిపుణులు అంటే గుండెకి సంబంధించినటువంటి నిపుణులు, డాక్టర్లు అనుకుంటాం. అదేవిధంగా మనస్సు అంటే అది ఎక్కడ ఉంటుంది అనుకుంటాం? అది కూడా ఇక్కడే ఉంటుంది అనుకుంటాం. అదేవిధంగా అంతరంగము అంటే అది కూడా లోపలే ఉంటుంది అనుకుంటాం. ప్రభునందు ప్రియులారా, హృదయమైన లేకపోతే మనసన్నా లేకపోతే అంతరంగం అన్నా సరే ఈ 3 కూడా ఒక్కటే. ఏంటండి? హృదయం అన్నా సరే, మనస్సు అన్నా సరే, అంతరంగం అన్నా సరే ఒక్కటే. ఎందుకంటే ఆ హృదయము, మనస్సు, అంతరంగము ఉన్నటువంటి ప్రదేశం ఇది కాదు. మరి అది ఉన్నటువంటి ప్రదేశం ఏదంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను. అది ఉన్నటువంటి ప్రదేశం ఏమిటంటే ఇది. ఏదండి? ఇది అంటే ఆలోచన. హృదయము అన్నా, మనస్సు అన్నా సరే, అంతరంగం అన్నా సరే అర్థం ఏమిటంటే ఆలోచన. ఆలోచనలే హృదయము, ఆలోచనే మనస్సు, ఆలోచనలే అంతరంగము. దీనికి సంబంధించినటువంటి బైబిల్ వాక్యాలని మీకు చూపిస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము. చూడండి, భూమి మీద ఏది గొప్పదంటండి? ఈ భూమి మీద ఉన్నటువంటి 7 వింతలు గొప్పవి కాదంట. అలనాటి ఉన్నటువంటి గొప్ప గొప్ప కట్టడాలు గొప్పవి కాదంట దేవుని దృష్టిలో. ఏది గొప్పదంటే ఇదిగో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో. చూడండి, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎప్పుడు కేవలము చెడ్డదనియో. చూడండి, యెహోవా చూచి అదిగో తాను భూమి మీద మనుషులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. తన హృదయములో నొచ్చుకునెను. నరుల పరిస్థితి ఎలా ఉందంటండి? నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పదంట. వారి
హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా కూడా కేవలం ఏమై ఉన్నదంట? చెడ్డదై ఉందంట. మనం దేన్నైనా ఊహించుకుంటే ఆ ప్రక్రియ ఎక్కడ జరుగుతుందండి? లేకపోతే తలంపు అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ తలంచుకుంటామా? ఇక్కడ ఊహించుకుంటామా? లేదు. మనకి తలంపు అన్నా సరే, ఊహ అన్నా సరే, అది ఎక్కడ చేస్తాం? ఆలోచనలో చేస్తాము. అంతేనండి. ఇప్పుడు మనుషుల హృదయం చెడిపోయింది అని దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యంలో. అంతేనండి. అంటే అప్పుడు ఉన్నటువంటి భూమి మీద మనుషుల యొక్క ఈ గుండె అనేది మొత్తం అందరికీ చెడిపోయిందండి. చెడిపోయిందా? మరి చెడ్డదని చెప్పాడు కదా. వారి హృదయములో వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు చూడండి, ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. అంటే వారు చెడిపోయినటువంటి గుండెలు కలిగి ఉన్నారా? హృదయము అంటే ఈరోజు ప్రపంచం ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటి? కేవలము గుండె అని. కానీ దేవుడు ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటి? హృదయం అంటే ఆలోచనలు. ఎందుకంటే తలంపు పుట్టేది ఇక్కడే, అదే విధంగా ఆలోచన పుట్టేది ఇక్కడే. అంటే ఆ కాలము నాటి, నోవాహు కాలము నాటి జనులు ఏ విధంగా చెడిపోయారంటే ఆలోచనల్లో చెడిపోయారు. ఆలోచనలో చెడిపోయి వారు చెడు ఆలోచనలు భూమి మీద ఎలా ఉన్నాయంటే చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్తున్నాను. మరొక సందర్భం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అదిగో హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందరికీనండి, కొందరికేనండి? ఇక్కడ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడా? కొందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడా? అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మన అందరికీ కూడా గుండెకి సంబంధించినటువంటి ఘోరమైన వ్యాధులు ఉన్నాయండి. ఎవరి గుండె ఆరోగ్యంగా లేదా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడు ఏమండి? ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, ఎంతోమంది స్పెషలిస్టులు ఉన్నారు కదా, కార్డియాలజిస్టులు ఉన్నారు కదా, ఎవరు గ్రహించలేకపోతున్నారా? అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది మనిషి యొక్క గుండె గురించి కాదు. హృదయము మోసకరమైందంటే మనిషి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మోసకరమైనవి. ఎవరిని మోసం చేస్తాయి? తనను తానే మోసగింపబడేలాగా మనిషి యొక్క ఆలోచనలు చేస్తాయి. అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఏది? హృదయం. ఆలోచనలు, మనుషుల ఆలోచనలు అనేవి, ఆ ఆలోచనలు ఎటువంటి వ్యాధి కలిగి ఉన్నాయంటే ఘోరమైనటువంటి వ్యాధి కలదంట. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాడు. ఒకవేళ అది కేవలం గుండె గురించి మాత్రమే చెబితే దాన్ని గ్రహించడానికి ఈరోజు అత్యాధునికమైనటువంటి స్కానింగ్ మిషన్లు వచ్చినాయా లేదా? అంటే దేవుడు దేని గురించి చెప్తున్నాడంటే మనిషి ఆలోచనల గురించి చెప్తున్నాడు. మనిషి యొక్క ఆలోచనలు మోసకరమైనవి, ఘోరమైనటువంటి వ్యాధి కలవి. వాటిని ఎవడు కూడా గ్రహించలేడు. మన ఆలోచన చెడిపోయని మనం గ్రహించగలుగుతామండి? మనతో తిరుగుతున్నటువంటి వారి యొక్క ఆలోచనలు చెడిపోయాయని మనం గ్రహించగలమా? ఎందుకంటే వారు లోపల ఒకటి ఆలోచించుకుంటారు, బయటికి ఒకటే మాట్లాడతారు. అంతే కదండి. వేషధారితనము అనేది ఎవరిలో ఉంటుందో వారి యొక్క ఆలోచనలు చెడిపోయాయని గ్రహించడం మన వల్ల కాదండి. అంతేనండి? అంతేనా కాదా? దేవుడు అదే చెప్తున్నాడు. హృదయములో ఆలోచనలో పాపం ఉంచుకొని ప్రవర్తించి వాడు పైకి చక్కని మాటలు చెబితే వాడిని వీడు పాపి, వీడు దుర్మార్గుడు, వీడు దుష్టుడు
అని గ్రహించడం మనుషుల వలన కాదు. దేవుడికి సాధ్యమా కాదా? సాధ్యమే. అటువంటి ఘోరమైనటువంటి వ్యాధితో ఈరోజు ప్రజలు ఉన్నారు. మరొక సందర్భం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధి నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయములను దుర్విషయములు అదే చెడ్డ విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండిన దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడింది. సజ్జనుడు అంటే ఎవరండి? సజ్జనుడు అంటే మంచివాడు. సజ్జనుడు ఏం చేస్తాడంట? హృదయం అనే తన ధన నిధి నుండి హృదయం అనేటువంటి తన ధన నిధి నుండి ఎటువంటి విషయాలు తెస్తాడంటే మంచి విషయాలు తెస్తాడంట. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఒక్కసారి మరలా చదవండి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి చూడండి, సద్విషయములను అంటే మంచి విషయములను బయటికి తెస్తాడంట. అంటే ఎక్కడి నుంచి? హృదయము అనే తన మంచి ధన నిధి నుండి మంచి విషయాలు బయటికి తెస్తాయి. అంటే అవి ఆ మంచివాడి యొక్క హృదయములో స్టోరేజ్ అయ్యి ఉంటే బయటికి తీసుకురాగలడు. స్టోరేజ్ అవ్వకపోతే తీసుకురాగలడా? అంటే ఇప్పుడు హృదయం అంటే ఇక్కడ స్టోరేజీకి సంబంధించినటువంటి అవయవాలు ఏమైనా ఉంటాయండి? మరి స్టోరేజీకి సంబంధించినటువంటి డేటా స్టోరేజ్ సంబంధించినటువంటి అవయవాన్ని దేవుడు ఈ 6 అడుగుల శరీరంలో ఎక్కడ అమర్చాడు? స్టోరేజ్కి సంబంధించినటువంటి అవయవం ఏంటి? మెదడు, బ్రెయిన్. ఇప్పుడు చూడండి, సజ్జనుడు తన హృదయము నుండి సద్విషయములను బయటికి తెచ్చెను. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చెను. అంటే చూడండి, సజ్జనుడైనా సరే దుర్జనుడైనా సరే వాడి విషయాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే వాడి ఆలోచనలోంచే తీసుకురావాలి, కానీ వాడి గుండెలోంచి ఎటువంటి విషయాలు కూడా బయటికి రాదు. హృదయము నిండుకొని దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడెను. అంటే మన ఆలోచనలు వేటితో నింపబడ్డాయో మన మాట కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, హృదయం అన్నా సరే మనస్సు అన్నా సరే ఒక మాట చెప్తాను నీకు, అది ఎవరికి చెప్పక నీ మనసులో ఉంచుకో అంటాం. అంటే ఎక్కడ ఉంచుకుంటామండి? మనస్సు అంటే ఏంటి? ఇంగ్లీష్లో మైండ్. ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఉంచుకుంటాం. అంటే హృదయం అన్నా సరే మనస్సు అన్నా సరే అంతరంగం అన్నా సరే ఒక్కటే. బైబిల్ పరిభాషల్లో బైబిల్లో వీటిని రకరకాల సందర్భాల్లో రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినప్పటికీ కూడా ఈ మూడింటి యొక్క అర్థము ఒక్కటే. అదేమిటంటే ఆలోచన. ప్రభునందు ప్రియులారా, ఈ 3 పదాల గురించి ఎందుకు చెప్పానంటే ఈరోజు మన ధ్యానాంశం దీని మీదే ఆధారపడి ఉంది. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే హృదయంలో వాక్యమును ఎలా స్థిరపరచుకోవాలి, హృదయంలో వాక్యమును ఎందుకు స్థిరపరచుకోవాలి, ఎలా
స్థిరపరుచుకోవాలి అనేది ఈరోజు మన ధ్యానాంశం. మరి ఈ ధ్యానాంశాన్ని మనం డైరెక్ట్గా స్టార్ట్ చేసుకుంటే మనకి అసలుకే హృదయము అంటే ఏంటి అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టే మొదటి 3 పదాలు హృదయము, మనస్సు, అంతరంగము, వీటి గురించి బైబిల్ ఇస్తున్నటువంటి డెఫినేషన్స్, బైబిల్ యొక్క రెఫరెన్స్లు మనం తెలుసుకున్నాం. ఈ మూడింటిని పరిశీలించగా తేలినటువంటి సారం ఏమిటంటే ఆలోచన. అంటే ఇప్పుడు మన ప్రసంగం యొక్క అంశం ఏంటంటే మన ఆలోచనలలో వాక్యాన్ని ఎలా స్థిరపరచుకోవాలి, ఎందుకు స్థిరపరచుకోవాలి అనేది. వాక్యాన్ని ఎక్కడ స్థిరపరచుకోవాలండి? హృదయంలోనా లేకపోతే ఆలోచనలోనా? హృదయం అనేటువంటి ఆలోచనల్లో మన వాక్యాన్ని స్థిరపరచుకోవాలి. ఎందుకు స్థిరపరచుకోవాలి? వాక్యాన్ని మన ఆలోచనల్లో లేకపోతే మన హృదయంలో ఎందుకు స్థిరపరచుకోవాలంటే దానికి బైబిల్ చెప్తున్నటువంటి ఒకే ఒక్క చక్కని మాట ఏమిటంటే చూడండి, కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడండి, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈ వాక్యము చదవగానే మనకేమర్థం అవ్వాలంటే, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా ఆలోచనల్లో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంతేనండి అర్థం. అంటే వాక్యాన్ని హృదయములో లేకపోతే మన ఆలోచనలో ఎందుకు ఉంచుకోవాలంటే దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండినట్లు మనం దాన్ని మన ఆలోచనలో ఉంచుకోవాలి. మన ఆలోచనలో వాక్యము లేకపోతే మనం పాపం చేయడానికి ఏమవుతాం అంటే ప్రేరేపించబడతాం. చాలా ఈజీగా అపవాది మనల్ని పాపంలో పడవేస్తుందా లేదండి? ఇప్పుడు వాక్యము కలిగిన వాడికి వాక్యం విలువ తెలియని వాడికి తేడా ఉందా లేదా? ఇద్దరు వాక్యంలోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలో యోసేపు భక్తుడు ఉన్నాడు. ఒకని భార్య తనతో శయనించమని యోసేపుని పోతీఫర్ భార్య ప్రేరేపించింది. అప్పుడు యోసేపు పలికినటువంటి మాట ఏమిటి? ఇటువంటి దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధంగా పాపము ఎట్లు మూట కట్టుకుందును అన్నాడు. అన్నాడా లేదండి? అంటే యోసేపు యొక్క ఆలోచనల్లో దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆ మాట పలకగలిగాడు. అంతే కదండి? అదే లేకపోతే పాపం చేసి నరకానికి పోయేవాడు. ఎవరో యోసేపు. అంటే భక్తుడు అన్నట్లు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా ఆలోచనలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సత్విషయములను బయటకు తీసుకు వచ్చాను. యోసేపు జీవితంలో అది నెరవేరిందా లేదా? ఇస్కరియోతు యోధ ప్రభువుతోనే తిరిగాడు. ఏంటి? వాక్యముతోనే తిరిగాడా లేదా? తప్పు చేశాడా లేదా? డబ్బు సంచికి ఆశించాడా లేదా? ప్రభువుని వాక్యాన్నే అమ్మేసి దైవద్రోహి అయ్యాడా లేదా? అంటే ఇద్దరు వాక్యంతో ఉన్నవారే. అటు ఈ పాత నిబంధనలో యోసేపు,
ఇటు కొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధ వీళ్ళిద్దరు జీవితాలు చూడండి. ఒకడు సజ్జనుడు, ఒకడు దుర్జనుడు. తన చెడ్డ ధననిధి ఎక్కడుంది? ఆ చెడ్డ ధననిధి ఆలోచనలోనే ఉంది. ఏం తీసుకొచ్చాడు? దుర్విషయములు, చెడ్డ విషయములు తీసుకుని వచ్చాడు. మనం అనుకుంటాం కదండి, మనకి వాక్యం తెలుసు 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 అనుకుంటాం, కానీ అది మన ఆలోచనలో స్థిరపరచుకోం. ఆలోచనలో స్థిరపరచుకుంటే ఏమవుతుందంటే పాపం చేయకుండా వాక్యము మనల్ని ఆపుతుంది. అందుకే దేవా, నీ ఎదుట పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇప్పుడు అర్థమైందండి. మన ఆలోచనల్లో ఎందుకు వాక్యాన్ని ఉంచుకోవాలంటే దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండడానికి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఆలోచనలో వాక్యాన్ని స్థిరపరచుకోవాలి. కానీ ఈరోజు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, వాక్యాన్ని స్థిరపరచుకోవాలనే ప్రయాస కానీ, వాక్యాన్ని స్థిరపరచుకోలేనే సంకల్పం కానీ ఎవ్వరికి ఉండదండి. ఈ భూమి మీద మనం ఎలా స్థిరపడాలి, ఈ భూమి మీద మన పిల్లల్ని ఎలా స్థిరపరచాలి, ఈ భూమి మీద మనం ఏమేమి స్థిరపరచుకోవాలి అనే ఆలోచన మనకి ఉంటుందా లేదా? అంతేగాని మన హృదయాల్లో వాక్యాన్ని స్థిరపరచుకోలేని ఆలోచన ఉండడం లేదు. ఒకరిని చూసి వాడు చాలా స్థితిమంతుడు అంటాం. అంటే ఏంటి? చాలా స్థితిమంతుడు అంటే వాడు చాలా చక్కగా స్థిరపడ్డాడు. అంటే వాడు ఇల్లు సంపాదించుకున్నాడు, పొలాలు సంపాదించుకున్నాడు, ఇంకా చాలా ఆస్తిపాస్తులు కూడబెట్టుకొని స్థితిమంతుడు అంటున్నాం. మరి వాడు చనిపోయాక వాడి స్థితిగతి ఏమైపోద్ది? వాడి స్థితిగతి చనిపోయిన తర్వాత నరకపాలు అయిపోద్దా లేదా? ఇక్కడ భూమి మీద స్థితిమంతుడు, దేవుని దగ్గర అస్థిరుడు. భూమి మీద స్థితిమంతుడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి, తీర్పు దినానికి వెళ్ళేటప్పటికి ఏమైపోతాడు? అస్థిరుడు అయిపోతాడు. బలా నమ్మకమైనటువంటి దాసుడా అండు. నువ్వు భూమి మీద స్థితిమంతుడు కాబట్టి ఇక్కడ కూడా స్థితిమంతుడు అనడు, అస్థిరుడు అంటాడు. ఎందుకంటే వాని హృదయంలో దేవుని వాక్యాన్ని స్థిరపరచుకోలేదు. మొత్తం ఉల్టా అయిపోద్దండి. ఏమైపోద్ది? తీర్పు దినాన మొత్తం ఉల్టా అయిపోద్ది, వ్యతిరేకం అయిపోతుంది. ఇక్కడ స్థితిమంతులు, అక్కడ అస్థిరులు. ఇక్కడ అస్థిరులుగా కనబడతారు కదా, దేశ దిమ్మరులుగా కనబడతారు కదా. వాళ్ళు ఏమవుతారు అక్కడ దేవుని దృష్టిలో? స్థితిమంతులు అవుతారు. ఒక లాజరు ఈ భూలోకరీత్యా స్థితిమంతుడా కాదా? లాజరు అండి, ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి లాజరు స్థితిమంతుడా కాదా? కాదు. అదే ధనవంతుడు ఈ లోకరీత్యా అడుగుతున్నాను నేను, చాలా స్థితిమంతుడు. అబ్రహామున రొమ్మున ఆనుకున్నవాడు ఎవడు? ఈ భూలోకంలో అస్థిరుడిగా కనబడినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఈ భూలోకంలో స్థితిమంతుడిగా కనబడినటువంటి ధనవంతుడు దేవుడు ఎదుట ఎలా ఉన్నాడు? అస్థిరుడిగా ఉండి అక్కడ నరక యాతన అనుభవిస్తాడు. ఉల్టా అయిపోయిందా లేదా? దేవుడు ఒక ఉపమానం చెప్పాడా లేదా? ఎందుకు వచ్చింది అతనికి ఆ పరిస్థితి అంటే, ధనవంతుడికి అతని హృదయంలో వాక్యాన్ని స్థిరపరచుకోకుండా పాపాన్ని కొనసాగించాడు కాబట్టి అతనికి ఆ పరిస్థితి ఏర్పడింది. అంటే మనం పాపం చేయకుండా మన ఆలోచనల్లో వాక్యాన్ని ఏం చేయాలి? స్థిరపరచుకోవాలి. ఎందుకు స్థిరపరచుకోవాలంటే బైబుల్ చక్కగా చెప్పినటువంటి రెఫరెన్స్ ఇది ఒక్కటే, దేవుని ఎదుట పాపం చెయ్యకుండానట్లు. సరే, హృదయం అంటే ఏంటో తెలుసుకున్నాం. హృదయంలో వాక్యాన్ని ఎందుకు స్థిరపరచుకున్నామో తెలుసుకున్నాం. ఎలా స్థిరపరచుకోవాలి, ఎలా స్థిరపరచుకోవాలి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, నేను వాక్యాన్ని హృదయంలో అంటే మన ఆలోచనలో ఎలా స్థిరపరచుకోవాలో 5 విషయాలు చెప్పి ముగిస్తాను. చాలా శ్రద్ధగా వినండి. మొదటిగా, మన ఆలోచనలో దేవుని వాక్యాన్ని
ఎలా స్థిరపరచుకోవాలంటే దేవుని వాక్యము అంటే ఉత్సుకత ఉండాలండి. ఏముండాలి? ఉత్సుకత అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఉత్సుకత అంటే ఏంటి? ఆసక్తి. ఏమండి, తెలుగులో ఒక చక్కని సామెత ఉందండి, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళొచ్చు కానీ చెరువులో నీళ్లు తాగించలేరు. దేవుడు కూడా నిన్ను వాక్యం దగ్గర నిలబెడతాడు అంతే. వాక్యం నీకు వినిపిస్తాడు. వినడం వినకపోవడం దేవుడు చేయిస్తాడండి. అలా నిజంగా దేవుడే చేయిస్తే ఈ లోకంలో అందరూ కూడా నీతిమంతులే. దేవుడు ఏం చేస్తాడు? సామెత చెప్పినట్టు మనం గుర్రం అయితే ఆ వాక్యం అనేటువంటి నీరు వద్దకు తీసుకెళ్ళి మనల్ని నిలబెడతాడు. నువ్వు తాగి నీ దప్పిక తీర్చుకుంటే ధన్యుడివి, తాగకపోతే ఎక్కడ పోతావు? నరకానికి పోతావు. మరి గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళినా సరే అది ఎందుకు తాగాలంటే దాని మీద దానికి ఏం లేదంటే ఇంట్రెస్ట్ లేదు. మరి అటువంటి గుర్రాలను పోలు ఉన్నావా లేదా? అటువంటి గాడిదలను పోలు ఉన్నావా లేదా? వాక్యం అనే నీరు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మనం దాన్ని తాగినట్టు కనిపించినా సరే అది మన ఒంటిలో ఏమడదు. వాక్యాన్ని తాగినట్టు, వాక్యాన్ని గ్రహించినట్టు అనిపించినా సరే అది మన హృదయానికి, మన ఆలోచనలకి పట్టదు. ఎందుకంటే దాని మీద మనకి ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. మన ఆలోచనలో వాక్యం స్థిరపడాలంటే ఖచ్చితంగా వాక్యం పట్ల ఏముండాలండి? ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. అపవాదండి మిమ్మల్ని ఏదైనా చేస్తుంది. 2 గంటలు ప్రార్థన చేయిస్తుంది, 6 గంటలు పాటలు పాడిస్తుంది. కానీ వాక్యం దగ్గరికి రాగానే, వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం నువ్వు తీసి చదువుతున్నప్పుడు నీకు మొట్టమొదటిగా ఏమొస్తుంది? నిద్రాభారం వస్తుంది. ఎందుకు అలా కలుగుతుంది? ఎందుకంటే వాక్యం పట్ల నీకు ఆసక్తి లేదు కాబట్టి ఆ విధంగా కలుగుతుంది. కానీ యేసు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు వారు ఎంత ఆసక్తిగా విన్నారో తెలుసండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను చూచి పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి ఎందుకున్నారండి యేసుప్రభు వారి దగ్గర? ఆ జనులు 3 దినముల నుండి యేసుప్రభు వారి దగ్గర ఉన్నారంట. ఎందుకున్నారు? ఏంటి 3 రోజుల నుంచా? ఏంటండి 3 రోజుల నుంచి వాక్యం అంటున్నారంట. ఎవరు చెప్పిన మాట ఇది? సృష్టికర్త సర్వేశ్వరుడు అయినటువంటి క్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఈ జనులు 3 దినముల నుండి నా దగ్గర వాక్యము వినుచున్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వారు తినక గనుక వారి మీద కనికర పడుచున్నాను. చూడండి, ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత వారు మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు వారు ఒకవేళ మార్గములో మూర్చపోదురేమో అని వారిని చూడండి, ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. చాలండి. అంటే వాక్యం వినడానికి వారు 3 రోజుల నుంచి కూడా నిద్రాహారాలు లేకపోయినా సరే వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారి దగ్గర వాక్యము వింటున్నారు. వారిని ఉపవాసంతో పంపించడం నాకు ఇష్టం లేదు. అండ్ 3 రోజులు మనం కంటిన్యూస్గా వాక్యం వినగలమండి? కంటిన్యూస్గా 1 గంటన్నర చెప్తేనే మనకి వెక్కసం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? వాక్యం అంటే వెక్కసం అయిపోతుంది. ఎప్పుడు ఆపేస్తాడు రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోదాం రా బాబు, ఎప్పుడు బైబిల్ జిప్ పెట్టేస్తా, మనకి అప్పుడు ఆనందం మాట.
అంటే జనుల్లో ఏముంటలేదు, ఆసక్తి ఉండడం లేదు. ఆ ఆసక్తి ఉండనంత వరకు కూడా నీ హృదయానికి అంటే నీ ఆలోచనలకి వాక్యము జత చేయబడదు. నీ ఆలోచనలో వాక్యం స్థిరపరచబడదు. ఎలా ఉన్నారండి 3 రోజుల్లో? ఈ రోజుల్లో ఎవరైనా ఉండగలరండి? ఒక గంట 2 గంటలు చెప్తేనే ఉండడం లేదు. మరి చూడండి, మరి దేవుడు చెప్పినటువంటి, క్రీస్తు వారు చెప్పినటువంటి మాట అక్షర సత్యమైందా లేదా? ఏ మాట? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుడి నోట నుండి వచ్చినటువంటి మాట వలన జీవించును. 3 రోజులు జీవించారా లేదా వాళ్ళు? ఎవరి మాట వలన? దేవుని మాట. మరి అటువంటి దేవుని మాటలో మనం అంత ఆసక్తితో వింటున్నామండి? వినడం లేదు. అందుకే మనకి వాక్యం తెలిసినప్పటికీ కూడా మన హృదయాల్లో, మన ఆలోచనలో వాక్యం ఏమవడం లేదంటే స్థిరపరచబడడం లేదు. 119వ సంకీర్తన 114వ వచనం. నేను నీ వాక్యం మీద, చూడండి కీర్తనాకారుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను దేని మీద ఆశ ఉన్నానంటే నీ వాక్యం మీదే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. వాక్యం అంటే ఆశగానే ఆసక్తిగానే ఉంటుందండి? ఉంటుందండి. మనకి ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు. మరి నీకు నిజంగా వాక్యం అంటే ఆశ ఉంటే ఆ వాక్యపు లోతుల్లోకి దేవుడు ఖచ్చితంగా తీసుకువెళ్తాడా లేదా? నిన్ను వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్ళి దేవుడు దీవిస్తాడు. సృష్టి మొదలుకొని నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు ఎన్నో నీకు తెలియజేస్తాడు. ఎప్పుడు? ఆయన వాక్యం మీద నువ్వు ఆసక్తి కలిగి ఆశ పెట్టుకుని ఉంటే. ఈరోజు అనేకులకు బైబిల్ అర్థం కావడం లేదంటే కారణం ఇదేనండి. ఆశ లేదు, ఆసక్తి లేదు. అంటే మన ఆలోచనలో దేవుని వాక్యం స్థిరపరచబడాలంటే మొదటిగా మనకి ఏమి ఉండాలి? ఆసక్తి అనేది ఉండాలి. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని పరిశీలించాలి. ఎలా పరిశీలించాలంటే పక్షపాత ధోరణి లేకుండా పరిశీలించాలి. వాక్యాన్ని ఎలా పరిశీలించాలండి? మన దేవుడే కదా, మన దేవుడు తప్పు చెప్తాడేంటి? మన దేవుడే కదా, ఏది చెప్పినా కరెక్టే. ఆ ధోరణి ఉంటుందా లేదా? ఇలా రాయబడి ఉంది ఏంటి ఇక్కడ? అస్థిరమైనటువంటి ధనముతో నువ్వు స్నేహితులను సంపాదించుకో అని రాయబడి ఉందా లేదా? అంటే ధనముతో స్నేహితులను సంపాదించుకోవడం ఏంటి? ఇలాంటి వాక్యాలు కొన్ని ఉన్నాయా లేదండి? మనకి డౌట్ వచ్చే ఆ వాక్యాలు కొన్ని ఉన్నాయా లేదా? అస్థిరమైనటువంటి ధనముతో నువ్వు స్నేహితుల్ని సంపాదించుకో అనే మాట ఉంది. ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్కిప్ చేసేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? స్కిప్ చేసేస్తూ ఉంటాం. దాన్ని ఆగి పరిశీలించం. ఆగి పరిశీలిస్తామండి, పరిశీలించు. ఎందుకంటే మనకు పక్షపాత ధోరణి. మన దేవుడే కదా, ఇక్కడ ఉన్నది నిజమే, అది మనకి అబద్ధం అని అనిపిస్తున్నప్పటికీ కూడా అది అబద్ధం కాదు. మన మనసుకి అలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామో మన మనస్సును చంపేసుకుంటాం. పాస్టర్ గారిని అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, ఈ విషయం గురించి ఎవరికైనా అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, అంటే నువ్వు బైబిల్ని అనుమానిస్తూ చదువుతున్నావా అని అడుగుతారేమో అని ఎన్నో సందేహాలను మనం ఏం చేసావు? మన ఆలోచనలో నువ్వు పెట్టేసావా లేదా? అందుకే మనకి వాక్యాన్ని మన ఆలోచనలో స్థిరపరచుకోలేకపోతున్నాం. ఎందుకంటే పక్షపాత ధోరణితో చదువుతాం. అప్పుడు మన విశ్వాసం ఎటువంటి విశ్వాసం అవుతుందంటే
గుడ్డి విశ్వాసం అవుతుంది. ఎటువంటి విశ్వాసం అవుతుందండి? మీలో ఉన్నటువంటి నిరీక్షణను బట్టి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పమన్నాడు. హేతు అడుగుతారండి చాలామంది. ఏంటి అస్థిరమైనటువంటి ధనంతో హేతువు సంపాదించుకోమన్నాడు ఏంటి బైబిల్లో? అంటే అది అంతేనండి, దేవుడు చెప్పాడంటే కరెక్టేనండి అంటే కుదురుతుందా? కుదురుతుందండి? కుదరదు. అది ఏంటో దాన్ని విడగొట్టి మనం చెప్తే వాడికి అర్థమవుతుంది. ఆ దృక్పథం మనకి ఎప్పుడు వస్తుందంటే పరిశీలించి, పక్షపాత ధోరణి లేకుండా పరిశీలించి చదివినప్పుడే మనకి అర్థమవుతుంది. అందుకే దేవుడు ముందే రాయించాడండి పేతురు పత్రికలో, మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పమన్నాడు. అంతేగాని అది అలాగే ఉంటుంది, నీకు ఇష్టమైతే చదువు లేకపోతే లేదు. మా దేవుడు యథార్థమైనటువంటి దేవుడు అని వాడికి చెప్తే వాడు వింటాడండి? అంటే ఒకడిని రక్షణలోనికి రాకుండా ఏమి అడ్డగిస్తుందంటే నీ గుడ్డి నమ్మకమే అడ్డగిస్తుంది. అడ్డగిస్తుందా లేదా? ఎలా చెప్పమన్నాడు? సాత్వికముతో చెప్పమన్నాడు. మనం ఎలా చెప్తాము? నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నమ్మితే నా పరలోకం, లేకపోతే నరకం. మరి సరైన కారణం లేకుండా ఏమైనా కొంటారండి మీరు? సరైన కారణం లేకుండా ఏ పనైనా చేస్తారా? మరి వాళ్ళు ఎలా చేస్తారండి? వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? ఒక ప్రామాణికత ఉండాలి కదా. అంటే వాళ్ళని ఆ ప్రామాణికత దగ్గరికి తీసుకురావాలి. అంటే మనలో పక్షపాత ధోరణి ఎటువంటి పరిస్థితుల్లో వాక్యం దగ్గర ఉండకూడదు. ఆ పర్మిషన్ దేవుడే ఇచ్చాడండి మనకి. ఆ పర్మిషన్ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును ఇదిగో పరిశీలించి ఎలా చదవమన్నాడండి దేవుడు? పక్షపాత ధోరణి వద్దు బాబు, నేను చెప్పినా సరే అది నిజమా కాదా అని పరిశీలించి చదువుకునడి. ఒక కేజీ వంకాయలు కొనే దగ్గర నీ పరిశీలన ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? గొప్ప పరిశీలన. ఉంటుందా ఉండదా? మరి దీని దగ్గరికి వచ్చేటప్పుడు నీ పరిశీలన ఏమైపోయింది? పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నావా? అందుకే దేవుడు మనకు పర్మిషన్ ఇచ్చాడండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి. పాత నిబంధనలో రాయబడినటువంటి ఆ మాటను తీసుకుని కొత్త నిబంధనలో భక్తులు అలా చేశారండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచ్చినారు. వెంటనే తీసారండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచ్చినారు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి చూడండి, యూదుల సమాజ మందిరంలో సెనగోగుల్లో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం కంటే బెరయా సంఘం వారు గల్లులై ఉన్నారంట. గనుక ఎటువంటిది? దేంతో అండి? చికాకుతో కాదు, అనాసక్తితో కాదు. ఎలాగా వింటున్నారంటే దేవుని వాక్యాన్ని ఆసక్తితో వింటున్నారంట. చూడండి, వాక్యాన్ని అంగీకరించారంట. శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని చూడండి. వాళ్ళు పౌలు శీలలు ఎన్ని దినాలు బోధిస్తూ వస్తారో ప్రతి దినం ఇంటికి వెళ్ళి ఏం చేశారమ్మా? లేఖనాలని పరిశీలించుచూ వచ్చిరంట. చూడండి, వారు వాక్యాన్ని అంగీకరించారంట. పౌలు శీలలో చెప్పినటువంటి వాక్యాన్ని ఆసక్తితో విని అంగీకరించారంట. అంగీకరించి వెంటనే ఏం చేశారంట? ఒకవేళ పౌలు శీలలు చెప్పింది ఏమన్నా తప్పేమో,
ఎవరు చెప్తే? పౌలు అంతటి వాడు చెబితేనే తప్పేమో అని ఇంటికి వచ్చి అలాగా ఉన్నాయో లేదో పరిశీలిస్తూ, లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నారంట ప్రతి దినము. మరి పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు చెప్పింది నిజమో కాదు ఎప్పుడైనా పరిశీలించావండి? ఒకటి మా దేవుడు చెప్పాడంటే అది సత్యం, 100% సత్యమే. కానీ నువ్వు సత్యమని ఎలా నమ్ముతున్నావు అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు తీపుతేనన్న. దేవుడు చెప్పింది సత్యమే, నువ్వు సత్యమని ఎలా డిసైడ్ చేసావు? పక్షపాత ధోరణితోన పరిశీలించా. అర్థమైందండి నేను చెప్తుంది? నీ డిసైడ్మెంట్ బట్టి నీకు తిరుగుంటుంది. నువ్వు పక్షపాత ధోరణితో డిసైడ్ చేస్తున్నావా, లేకపోతే పరిశీలించి డిసైడ్ చేస్తున్నావు? వాళ్ళకి అంతకర్మ ఏంటండి? అనుదినము పరిశీలించవలసిన అవసరం ఏముంది? మా భాష గారు చెప్తే ఏంటి ఇంక కరెక్ట్, అంతే, తిరుగులేదు. ఇంకా ఉంటారా లేదా అటువంటి ధోరణిలో? పౌలు కన్నా బైబిల్లో గొప్ప భాష గారు ఉన్నారండి. పౌలు కన్నా పౌలు అంతటి వాడు చెప్తేనే పరిశీలించారు. మరి మన పాస్టర్ గారు చెప్తుంటే పరిశీలించాలా లేదా? మా దేవుడు చెప్తే కరెక్టే, మా పాస్టర్ గారు చెప్తే కరెక్టే అని గుడ్డి నమ్మకంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. ఏమని? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. ఇదిగో పాత నిబంధనలో యెషయా గ్రంథంలో చెప్పిన మాట కొత్త నిబంధనలో ఉదాహరణ చూపించాడు. దీన్ని బెరియా సంఘాన్ని ఉన్నాయా లేదా? రెండు. పాత నిబంధనలో చెప్పాడు, కొత్త నిబంధనలో ఉదాహరణ చూపించాడు. అందుకే యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఎచ్చట మీకు వచ్చును. ఇటువంటి పరిశీలన ఉందండి. అండి ఏదైనా ఒక విషయాన్ని మనం మామూలుగా నేర్చుకున్నది వేరు, పరిశీలించి నేర్చుకున్నది వేరు. తెలుసండి మీకు? ఇక్కడే మనం బైబిల్ దగ్గర బైబిల్ వాక్యం రాకపోవడానికి కారణం, ఏదైనా ఒక విషయాన్ని మామూలుగా నేర్చుకున్నది వేరు, ఆ విషయాన్ని పరిశీలిస్తూ నేర్చుకున్నది వేరు. ఒక టీచరు వాడు చదువుకుంటున్నప్పుడు ఆ విషయము ఒక విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఆ టీచరు పిల్లవాడికి చెప్పాలంటే ఆ విషయం మీద ఎంత పట్టు రావాలి. ఎందుకంటే పిల్లలు రకరకాల డౌట్లు అడుగుతారు ఆ విషయం మీద. అప్పుడు మామూలుగా చదువుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? ఏం చేయాలి? పరిశీలించాలా లేదా? పరిశీలిస్తే అప్పుడు ఏమవుతుంది? పరిశీలిస్తే దేవుని వాక్యం ఆలోచనలో స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే నీ ఆలోచనలో స్థిరపరచబడుతుందో అప్పుడు ప్రతి వానికి నువ్వు ఏం చెప్పగలవు? సమాధానం చెప్పగలవు. అదే చెప్పాడండి, మీలో ఉన్నటువంటి నిరీక్షణ బట్టి. ఏ నిరీక్షణ? క్రీస్తు వస్తారు, నన్ను తీసుకువెళ్తారు. మీలో ఉన్నటువంటి నిరీక్షణ బట్టి హేతు అడుగు ప్రతి వానికి మీరు గ్రంథాన్ని పరిశీలించి సాత్వికంతో అంగీకరించి అడిగిన వాడికి కూడా సాత్వికంతో సమాధానం చెప్పండి అని చెప్పాడు. మరి పరిశీలన ఉందండి? అలాగా ఉందా? మొదట దేవుడు వాక్యం అంటే ఆసక్తి ఉండాలి, రెండవదిగా పరిశీలించాలి, ఇంకా మూడవదిగా దేవుడు వాక్యాన్ని భుజించాలి. ఏంటండి? భుజించాలి. ఏమండి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారు పిల్లలు, వాళ్ళని ఏమన్నా క్వశ్చన్ అడిగితే టక్క టక్క చెప్పేస్తారనుకో, పక్క వాళ్ళు ఏమంటారు? పుస్తకాన్ని తినేసి నమిలేశాడు. పుస్తకాన్ని ఏం చేశాడంట? తినేసాడా? తినేసి నమిలేశాడు అంటారా లేదా? అంటారు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? భుజించాలి. చూడండి, ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మీయా అను భక్తుడు, యెహెజ్కేలు అనే భక్తులు ఏ విధంగా భుజించారు చూడండి. నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని. మాటలను భుజించేవారు ఉన్నారండి. మాటలతో కడుపు నింపేసేవారు ఉన్నారు ప్రపంచంలో. ఎవరున్నారు? మాటలతో కడుపు నింపేసేవారు ఉన్నారు. కానీ మాటలను భుజించేవారు ఎవరన్నా ఉన్నారా?
అది ఇక్కడ భక్తుడు చేస్తుంది, ఇర్మియా భక్తుడు. నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవా, అదిగో సంతోషమును నా హృదయము. హృదయం అంటే ఆలోచనలకి ఆనందం కలుగు చేస్తుంది. వాక్యాన్ని ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? భుజించాలి. అంటే దీన్ని ఎలాగా తినేలా? యేసుప్రభువు వారు అన్నారు, నన్ను తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం కలవాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమనుకున్నారు? ఇతడు తన శరీరాన్ని ఎలా తినిస్తాడు, ఇతడు తన రక్తాన్ని ఎలా త్రాగనిస్తాడు అనుకున్నారా లేదా? దాని అర్థం ఏంటి? ఆయనలో మనం జీవం కలిగి ఉండాలి అంటే ఆయనకు సాదృశ్యంగా, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని ఏం చేయాలంట? ఒక నిబంధనకు గుర్తుగా మనం తీసుకొని ఉండాలి. ఒక నిబంధనకు గుర్తుగా తీసుకోవాలి. అంటే ఇక్కడ భుజించాడంటే అర్థం ఏంటి? నా ఆలోచనలో నేను నీ వాక్యాన్ని స్థిరపరచుకోక అది నా మనస్సుకు, నా హృదయానికి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, చూడండి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్నట్టు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని, చూడండి, దానితో నీ కడుపు నింపుకోమని నాకు సెలవీయగా దాన్ని నేను భక్షించి తిని. దేవుడు ఏం చెప్తున్నాడండి? నరపుత్రుడా, నేను ఇచ్చుచున్నటువంటి ఈ గ్రంథాన్ని ఎలా తీసుకోవాలి? ఆహారముగా తీసుకోమని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఎవరికే? యెహెజ్కేలు భక్తుడికి. నేను దాన్ని భక్షించి తిని. అంటే ఏం చేయాలి? దీన్ని మనం భుజించాలి. భుజించాలంటే ఏదో రోజుకి చిన్న ముక్క తినేమని కాదు. దీనిలో ఉన్నటువంటి సారాన్ని మన ఆలోచనలో స్థిరపరచుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యేవారు ఏమంటారు? నువ్వు ఏది అడిగినా చెప్పేస్తుంటే వాడు ఆ పుస్తకాన్ని నమిలేసి తినేసి జీర్ణం చేసేసుకున్నాడు. అలాగ వాక్యం మనలో ఏమైపోవాలి? జీర్ణం అయిపోవాలి. ఆ విధంగా మనం భక్షించాలి. ఈ వాక్యాన్ని ఏం చేయాలండి? భుజించడం వాళ్ళు ఒకరు భుజించాడు. ఎవరు? ఇర్మియా. భక్షించారు ఎవరు? భుజించడానికి భక్షించడానికి తేడా ఏంటి? భుజించడానికి భక్షించడానికి తేడా ఏంటండి? నేను మామూలుగా చెప్తున్నాను, తేడా తెలియడానికి వేరే విధంగా అనుకోవాలి. భుజించడం అంటే మనుషులు చేసేది, భక్షించడం అంటే రాక్షసులు చేసేది. అంటే దేవుడు వాక్యం నేర్చుకోవడానికి అంత తీవ్రత కలిగాడు. భుజించడం కాదు, భక్షించడం. ఎక్కడ నాకు దొరకదేమో అని కంగారుగా ఏం చేస్తాడు? యెహెజ్కేలు భక్తుడు భక్షించాడు, ఇర్మియా భక్తుడు భుజించాడు. మనకి నోటి దగ్గర పెట్టినా సరే తినలేనటువంటి పరిస్థితుల్లో ఉందన్నమాట. ఇక నాలుగవదిగా నెమరు వెయ్యాలండి. వాక్యాన్ని ఏం చేయాలండి? నెమరు వేయాలి. నెమరు ఏది వేస్తుంది? కొన్ని జంతువులు నెమరు వేస్తాయి. ఆవు, గేదె ఇటువంటివి నెమరు వేస్తాయి. మనము కూడా వాక్యాన్ని ఏం చేయాలి? నెమరు వేయాలి. అదే చెప్పాడండి. నెమరు వేయమని డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా గ్రంథం ముందు రాయబడి ఉంది. 1వ సంకీర్తన 1వ వచనం చదవండి. 1వ సంకీర్తన 1వ వచనం.
దుష్టుల ఆలోచన చెప్పులు నడువుక, పాపుల మార్గం నిలువక, అపహాస్యులు కూర్చుండి చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒక ఆవు కానీ ఒక పశువు కానీ ఆహారాన్ని తిని దాన్ని మళ్ళీ ఎలా నెమరు వేసుకుంటుందో, వాక్యాన్ని చదివిన వాక్యాన్ని వినినా సరే మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? దాన్ని ధ్యానించుకోవాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించుకోవాలి. అప్పుడే నీ ఆలోచనలో వాక్యం అవుతుందండి స్థిరపరచబడాలి. మొదటగా వాక్యం అంటే ఏముండాలి? ఆసక్తి ఉండాలి. రెండవదిగా పక్షపాత ధోరణి లేకుండా వాక్యాన్ని పరిశీలించాలి. మూడవదిగా వాక్యాన్ని భుజించాలి, వీలైతే భక్షించాలి. నాలుగవదిగా వాక్యాన్ని నెమరు. దివారాత్రులు చదవడం అంటే ఏంటనుకున్నారు? ఆ వాక్యాన్ని మరలా భుజించినటువంటి వాక్యాన్ని మరలా గుర్తు చేసుకుని నెమరు వేసుకోవడమే. ఇంకా ఐదవదిగా ప్రయోగించాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని ఏం చేయాలి? సమాజంలో ప్రయోగించాలి. మన జీవితంలో మన ప్రవర్తనలో ప్రయోగించాలి. ఏమండి, ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, బీఎస్సీ ఎంఎస్సీ చదువుతున్న వాళ్ళు ప్రయోగశాలకు వెళ్ళి మొదట ఏం చేస్తారు? ప్రాక్టికల్స్ చేస్తారు. కరెక్ట్. మొదట ఏం చేస్తారు? ప్రాక్టికల్స్ ఎలా చేస్తున్నారో పరిశీలిస్తారు. ఎలా చేస్తారో పరిశీలిస్తారు. ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా పరిశీలిస్తూనే ఉండిపోతారా? పరిశీలిస్తూనే ఉండిపోతారా? ప్రయోగం చేస్తారా? మొదట పరిశీలించి ప్రయోగం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆ విషయము వాళ్ళకి స్థిరపరచబడుతుంది. అలా పరిశీలిస్తూనే ఉన్నారనుకో జీవితాంతకాలం, మరి ప్రయోగించేది ఎప్పుడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అన్ని జనుల ఎదుట మీ వెలుగుని, అంటే మీరు పరిశీలించింది లోకంలో ప్రయోగించండి. మీ వెలుగుని ప్రకాశింప నీయుడి. అంటే ఏంటి? మీరు ఏదైతే ఈ వెలుగుని పరిశీలించారో దాన్ని ఏం చేయాలి? లోకంలో ప్రయోగించాలి. నీ ప్రవర్తనలో ప్రయోగించాలి. మొదట మన ప్రవర్తనలో ప్రయోగించాలి మనం పరిశీలించింది. అంతే కదండి. ఇంట గెలిచి రచ్చగలమన్నారు. మన ఇల్లు ఏంటి? ఈ దేహం అనే గుడారం కదా. దీన్ని గెలిచి రచ్చగలాలి అంటే బయట సమాజానికి చెప్పాలి. అంటే పరిశీలిస్తూ ఉండిపోయారు చాలామంది, ప్రయోగించేవారు చాలా తక్కువ మంది. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. లోకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తనములను ధన్యమునై ఉన్నవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పింది. యేసుప్రభు వారు చెబుతున్నటువంటి ఆ మాటలకు ఉప్పొంగి ఉత్తేజం వచ్చి ఉజ్జీవింపబడి ఒక స్త్రీ లేచి, అయ్యా నువ్వు చెబుతున్నటువంటి మాటలు చాలా గొప్పవి కనుక నిన్ను కనిన గర్భము నువ్వు కుడిచినటువంటి స్తనములు ధన్యములు అని చెప్తున్నారు. యేసుప్రభు వారు అప్పుడు ఏం చెప్తున్నారండి? నిజమే, కరెక్ట్. కానీ దేవుని వాక్యము విని గైకొనడం అంటే ఆచరించడం. పరిశీలించే అంటుంది ఆవిడ. వాక్యాన్ని పరిశీలించి ఆ మాట చెప్తుంది. గొప్ప మాటలు చెప్పావయ్యా, గొప్ప మాటలు చెప్పావు. నిన్ను మోసిన గర్భము నేను కూర్చున్నటువంటి స్తనములు ధన్యములు అంటుంది. అంటే ఏం చేసింది? కేవలం పరిశీలించింది. పరిశీలన మాత్రమే కాదమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. అది మాత్రమే కాదు, ప్రయోగించడం కూడా
ఇంపార్టెంట్ అని చెప్తుంది. వాక్యమును గైకొన్నవారు మరి ధన్యులు. పరిశీలించేవారు కంటే పరిశీలించి ప్రయోగించేవారు మరి ధన్యులు. ఆ విధంగా వాక్యాన్ని సమాజంలో ప్రయోగించలేకపోతున్నాము, మన ప్రవర్తనలో ప్రయోగించలేకపోతున్నాం. దీన్ని వాక్యాన్ని. అందుకే వాక్యం మన ఆలోచనలో స్థిరపరచబడడం లేదు. ఎందుకంటే వాక్యానికి ఆ శక్తి ఉందండి. వాక్యానికి అటువంటి శక్తి ఉంది. ఎంత గొప్ప శక్తి అంటే వాక్యం మనిషిని ఏ విధంగా మార్చేస్తుంది అంటే దేవుడిగా మార్చేస్తుంది. తెలుసండి మీకు? దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములు అని యేసుప్రభువు వారు అన్నారు. తెలుసండి ఈ మాట మీకు? దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములు. అంటే ఒక మనిషిని దైవంగా మార్చేటువంటి శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 82వ సంకీర్తన 1వ వచనం. కీర్తన గ్రంథం 82వ సంకీర్తన 1వ వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలుచు. దేవుని సమాజంలో అంటే దేవుడు నిల్చున్నాడంట. దైవముల మధ్య ఎవరండి ఆ దైవములు? ఎవరి మధ్య తీర్పు తీరుస్తాడు ఆయన? మనుషుల మధ్యే కదా. మరి దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడంటే అర్థం ఏంటి? ఇదిగో మనుషులుగా ఉండి దైవములుగా మారినటువంటి వారి మధ్య వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని పరిశీలించి, వాక్యాన్ని తమ జీవితాల్లో ప్రయోగించి, సమాజంలో ప్రయోగించి, మనిషి నుంచి, మానవత్వం నుంచి, మనిషికి పుట్టుక నుండి దైవములుగా మారినటువంటి వారి మధ్యలో దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తున్నాడంట. వాక్యాన్ని ఈ విధంగా స్థిరపరచుకోవాలి. అప్పుడు మనం పరలోకం చేరుకుంటాం. అంతేగాని ఏదో మనం అలాటప్పగా భక్తి చేసేస్తే కుదురుతుందా? కుదురుతుందండి. వాక్యాన్ని మన ఆలోచనలు ఎలా స్థిరపరచుకోవాలో చూసాం. ఎంత ప్రాసెస్ ఉందండి? ఎప్పుడైనా ఆలోచించామండి? ఎంత ప్రాసెస్ ఉందో చూసారా? ఫస్ట్ మనకి హృదయం అంటే ఏమిటో తెలియాలి. ఏమని చెప్పుకున్నాం? హృదయం అన్నా, మనసు అన్నా, అంతరంగం అన్నా ఏం చెప్పుకున్నాం? ఆలోచనలు అని చెప్పుకున్నాం. ఆ ఆలోచనలో దేవుడు వాక్యాన్ని ఎందుకు స్థిరపరచుకోవాలంటే దేవుని ఎదుట పాపం చేయకుండా మనల్ని అది ఆపుతుంది కాబట్టి దాన్ని స్థిరపరచుకోవాలి. ఎలా స్థిరపరచుకోవాలంటే 5 విషయాలు చెప్పుకున్నాం. ఏంటి? వాక్యం అంటే ఉత్సుకత, అంటే ఆసక్తి ఉండాలి. 2 వాక్యాన్ని పరిశీలించాలి. 3 వాక్యాన్ని భుజించాలి, అవసరమైతే భక్షించాలి. 4 వాక్యాన్ని నెమర వేసుకోవాలి. 5 వాక్యాన్ని ప్రయోగించాలి. ఈ 5 విషయాలు ఎప్పుడైతే వాక్యం పట్ల చేస్తామో అప్పుడు వాక్యం చాలా చక్కగా అర్థమవుతుందండి. దీనిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఒక్కొక్కసారి అండి నేను వాక్యం ఒకటి ప్రిపేర్ అవుతూ వస్తాను, ఇక్కడ మాట్లాడేటప్పటికి వేరే ఒకటి చెప్తూ ఉంటామండి. అది ముందు మేము ఊహించింది కాదు, కానీ ఆ మాటలు ప్రసంగంలో వచ్చేస్తాయి. అప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని. అలాగా మనము వాక్యం దగ్గరికి ఒక అడుగు వేస్తే దేవుడు 100 అడుగులు ముందుకు మనకి దగ్గరికి వస్తాడు. చూడండి, ఎన్ని అడుగుల ప్రయాణమైనా, ఎన్ని మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. కానీ ఆ ఒక్క అడుగే మనల్ని అపవాది వేయనవడం లేదు. ఎందుకంటే మనం దైవములుగా మారిపోతాం. వాక్యము మనకి పూర్తి స్థాయిలో మన ఆలోచనలో స్థిరపరచబడితే మనం ఎలా మారిపోతాం? దైవములుగా మారిపోతాం. దైవములుగా మారిపోవడం దయ్యానికి ఇష్టం లేదు కాబట్టి ఆ తొలి అడుగే వేయనివ్వడం లేదు. ఇంకా మనల్ని పొట్టతో ప్రాకనిస్తుంది, 4 కాళ్ళ మీద నడవనిస్తుంది, కానీ తొలి అడుగు వేయనివ్వడం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని మీ హృదయాల్లో అంటే ఆలోచనలో ఈ విధంగా స్థిరపరచుకుంటే దేవునికి ఇష్టలుగా మనం అయ్యి పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. కాబట్టి ఈ
ప్రయత్నం ఈ రోజు నుంచి మనం చేద్దాం. ఆ ప్రయత్నంలో దేవుడు తన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.